వరదరాజులు విరాట్ వాళ్ళ అమ్మకు ఇలా అంటూ ఉంటాడు. అసలు నీకు బుద్ధి లేదు, నీ కొడుకు కూడా బుద్ధి లేదు. పెళ్ళైన ఆడపిల్లని ప్రేమించమని ముందుగా ప్రోత్సహించింది నువ్వు. తను పెళ్ళైన ఆడపిల్లని ప్రేమిస్తుంటే చూస్తూ అలానే ఉండి ఏమీ చేయకుండా నువ్వు కూడా తనని ప్రోత్సహించినందుకు నిన్ను ఏమనాలి, నీ మూర్ఖత్వాన్ని ఏమనాలి అని చెప్పి వరదరాజులు అంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికైతే మధు వస్తుంది. మధు వచ్చి ఇదంతా కూడా అక్కడ నిండా అయితే వింటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న చంద్రకళ ఇదంతా వింటూ ఉండగా వరదరాజులు విరాట్ వాళ్ళ అమ్మని అలా అంటూ ఉంటే దాంతో అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ అయితే అన్నయ్య అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అన్నయ్య అంటే విరాట్ సార్ నాకు సొంత బావ, ఈమె నాకు సొంత మేనత్త అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక విరాట్ వాళ్ళ అమ్మ వరదరాజులతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటన్నయ్య నువ్వు అంటున్నది? నా మేనకోడలు మీ ఇంటికి దూరం కాకుండా ఉండాలనే నా మేనకోడళ్ళ పైన నాకు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా సరే అవన్నింటినీ కూడా చంపుకొని నా మేనకోడల్ని విరాట్కి దూరం చేయాలని నేను చూస్తున్నాను. నాలాగే నా మేనకోడలు కూడా పుట్టింటికి దూరం కాకుండా ఉండాలని, నా మేనకోడలు నా కొడుకుని విడదీయాలని చూస్తున్నాను. అలాంటిది నువ్విప్పుడు ఇలా అంటే నేనేం చేస్తాను అన్నయ్య అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటలు విని మధు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటి నా సొంత మేనత్త అని చెప్పి తనైతే బాధపడుతూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. ఒకవైపు బాధలో అలాగే ఒకవైపు సంతోషంలో ఉండి అక్కడ ఉన్న చంద్రకళ ఏం చేయాలో తెలియక తనైతే సతమతం అవుతూ ఉంటుంది. ఇక విరాట్ తన సొంత బావే అని తెలిసి మధు అయితే ఎగురు గెంతేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.